ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించుకోమని చిన్న ప్రార్థన ప్రభు ఒక యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 93వ అధ్యాయం 1వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావం ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడు. యెహోవా బలం ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావం ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలంతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 10వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 1వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక, దీపములన్నీ సంతోషించును గాక. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 49వ వచనం. అందువలన యెహోవా అన్యజనుల నేను నిన్ను గణపరిచేదను, నీ నామకీర్తన గానం చేసేదను. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునండి, అన్ని జనులు నేనే మహోన్నతుడనగుదును, భూమి మీద నేనే మహోన్నతుడనగుదును. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్ని జనుల నా నామము ఘనముగా ఎంచబడును, సకల జనములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్య జనులను నా నామం ఘనముగా ఎంచబడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 13వ వచనం. భూజనులకు తీర్పు తీర్చుటకు యెహోవా చేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకములకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనం. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలిపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 5వ వచనం. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. చివరిగా ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్తమును మీరే నిర్మించున్నారు. దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించండి. మీ ప్రేమ కృప కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.